అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శాతవాహన యూనివర్సిటీ సెకండ్ సెమ్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లే లిస్ట్ అయితే మీరు చూస్తున్నారు. అట్లానే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సెకండ్ సెమ్‌కి సంబంధించినటువంటి ప్లే లిస్ట్‌నయితే ఇక్కడ మీరు చూస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి కాకతీయ అట్లానే శాతవాహన యూనివర్సిటీ సెమ్ 2 ఇంగ్లీష్‌లోని యూనిట్ 3లో ఇలిజియన్ అనేటటువంటి టాపిక్‌ని మనం అయితే చూడబోతున్నాం. మీరేదైతే ఇప్పుడు చూసారో, ఏవైతే ప్లే లిస్ట్‌లు వాటిని యాక్సెస్ చేయాలంటే మీకిక్కడ ఐ కార్డ్స్ ద్వారా వస్తూ ఉంటాయి. వాటిని యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో ఈ వీడియో కింద మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా ప్లే లిస్ట్ లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలిజియన్ ఏంటిది? ప్రొనౌన్సియేషన్‌లో ఇలిజియన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని అర్థం ఏందంటే ఇలిజియన్ అంటే ఒమిషన్. అంటే వదిలివేయడం. పలికేటప్పుడు కొన్ని పదాలని, కొన్ని సౌండ్స్‌ని ఏం చేస్తారంటే వదిలేస్తారు. డ్రాప్ చేస్తారు. ఎందుకు తెలుసుకోవాలిది? ఈ ప్రక్రియ ద్వారానే ఇంగ్లీష్‌లో ఏదైతే మాట్లాడతారో అది మనకు అర్థం కాదు. ఇదేంది అంత స్పీడ్‌గా ఎళ్ళిపోయాడు? ఒకప్పుడు అనుకోండి ఒక 50 ఇయర్స్ బ్యాక్ లేదా ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఇంగ్లీష్‌లో ప్రతీది కూడా నార్మల్‌గా ఉండేది. మనం 90, 80స్ ఇంగ్లీష్ గనక ఇప్పుడు మనం వింటుంటే ఈజీగా ఉంటుంది మనకి. అంటే నేటివ్ స్పీకర్స్ ఏవైతే మాట్లాడుతున్నారో, ఆ మూవీస్ కానివ్వండి, ప్రతీదీ మనకు అర్థమవుతాయి. కానీ ఇప్పటి మూవీస్‌ని అసలు మనం అందుకోలేం. దానికి కారణం ఏందంటే ఇలిజన్ అనమాట. దీని ప్రకారం ఏందంటే కొన్ని సౌండ్స్‌ని వాళ్ళు వదిలేస్తారు కావాలని. ఎందుకు వదిలేస్తారు అంటే, ఈ వదిలివేయడం అనే ప్రక్రియ ద్వారా స్పీచ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫాస్టర్‌గా ఉంటుంది. కమ్యూనికేషన్ అనేది వేగంగా వెళ్ళిపోతుంది. అది నేటివ్ స్పీకర్స్‌కైతే ఓకే. కానీ, మామూలు మనలాంటి వాళ్ళకి ఎవరైతే బ్రిటన్‌లో పుట్టారో వాళ్ళకి బాగుంటుంది. కానీ మనలాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే అర్థం కాదు. ఈ పోయెట్రీలో కూడా రెగ్యులర్ రిథమ్‌ని మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఎలిషన్ అనేటటువంటి ప్రక్రియ. ఎందుకు వాడతారంటే ప్రొనౌన్సియేషన్ అనేది స్మూత్‌గా, క్విక్‌గా జరగడానికి వాడతారు. నేచురల్ ఫ్లోలో ఎళ్ళిపోతా ఉంటుంది. పోయెట్రీలో అయితే రిథమ్ అనేది యాడ్ అవుతుంది. ఈ ఎలిషన్ ప్రక్రియ ద్వారా. ఎలిషన్ మనం చూసామనుకోండి. ఏంటి అసలు ఈ ఎలిషన్? ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి. ఫ్రెండ్‌షిప్. డి ఎగరేస్తారు. అదే ఎలిషన్. ఎలిషన్‌లో డి అనేది ఎగరేస్తారు. ఫ్రెండ్‌షిప్ అంటుంటాం మనం. డా వాడతాం. కానీ ఇక్కడ మనం చూసుకుంటే డాని ఎగరేస్తారు. ఎగరేసేసి సింపుల్‌గా ఫ్రెండ్‌షిప్. ఓకే. డా రాదు. ఫ్రెండ్‌షిప్ అనేది ఈజీగా ఉంటుంది పలకడానికి. తర్వాత మనం చూసినట్లయితే తర్వాతొచ్చేసి చూడండి నెక్స్ట్ డే అంటారు. టా ఏది? టాని ఎగరేస్తారు. అదే ఎలిషన్ అన్నమాట. డ్రాప్ సౌండ్. కాబట్టి ఫ్యామిలీ, ఫ్యామిలీ మనం ఎలా పలుకుతాం ఫ్యామిలీ అంటే గాని మనకు బాగోదు. కానీ ఇక్కడ ఫ్యామిలీ అంటే ఏంటి? ఐని మనం గాల్లో ఉంచుతారనమాట. ఇక్కడ చూడండి జనరల్‌గా మనం రాసేటప్పుడు మనం ఎలా పలుకాలనుకుంటాం అంటే ఫ్యామిలీ అని పలకాలనుకుంటాం. ఫ్యామిలీ ఈ విధంగా. కానీ నేటివ్ స్పీకర్స్ ఎలా పలుకుతారు అంటే బ్రిటన్‌లో పుట్టినోళ్ళు ఎలా పలుకుతారంటే ఫ్యామిలీ. ఐని ఎగరేస్తారు. ఆ విషయం మనకు తెలీదు. రిలీజియన్ అనేది తెలీదు. తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? ఇదేంది అట్లా అన్నాడు ఫ్యామిలీ. ఫ్యామిలీ అనాలి గదా! మనం నిండుగా పలికితే తప్ప మనకి అర్థం గాదు. టెల్ హిమ్ హెచ్ ఎగరేస్తారు. టెల్ హిమ్ అయిద్ది. కాబట్టి ఈ విధంగా ఇల్జియన్ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ద్వారా ఎగరేస్తుంటారు కొన్ని సౌండ్స్‌ని. స్మూత్‌గా ఎళ్ళిపోవడానికి. వాంట్ టు కాస్త వాన, గోయింగ్ టు కాస్త గోన అయిద్ది. ఓకే. టా సౌండ్‌లు తీసేయడం అయితే జరుగుతుందనమాట. ఈ విధంగా ఎలిషన్ అయితే ఈ ప్రక్రియ ద్వారా ఫాస్ట్ స్పీచ్ అంటే స్పీచ్ అనేది చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. అంటే పలికేటప్పుడు చాలా స్మూత్ గ్లైడింగ్ అవుతుంది.
వీక్ ఓవెల్స్ని ఎగరేస్తారు. కాన్సోనెంట్స్ వీక్ ఓవెల్స్ మనం చూసుకుంటే టా, ఖా, ఈ, టా, డా ఇలాంటి కాన్సోనెంట్స్ని వీక్ ఓవెల్స్ని అయితే డ్రాప్ చేసేసారు. స్పోకెన్ ఇంగ్లీష్లో వెరీ కామన్ ఇది. రైటింగ్లో అయితే అలా జరగదు. అది అప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది అనమాట. మనం ఎలా పలుకుతామో అలా రాయడం అనేది ప్ర- ఈ విధంగా అయితే ఉండదు. రాయడంలో ఉండదు, జస్ట్ మాట్లాడడం వరకే. దాంట్లో మాత్రమే ఈ విధమైనటువంటి ఇలీజన్ అనేటటువంటి ప్రక్రియ ఉంది తప్ప రాయడంలో అయితే మాత్రం మనం అలా ఎగరేసి అయితే రాయకూడదు. దట్ కమ్స్ అండర్ స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. ఆ విధంగా రాస్తాను. ఇప్పుడు కొన్ని మనకు ఎక్సర్సైజెస్ ఇచ్చారు. కాన్స్క్రిప్ట్స్ అని పలుకుతాం, టా ఉంటుంది, కానీ టాని ఎగరేస్తారు అంటే తీసేస్తారు. అసలు దాన్ని ఏమాత్రం కూడా పరిగణించరు, కాన్స్క్రిప్ట్స్ అవుతుంది. కాబట్టి కాన్స్క్రిప్ట్స్ టా అనేది తీసేశారు. తర్వాత యాక్ట్స్ అంటారు. యాక్ట్స్ టా పలకకపోతే మనకు అసలు వచ్చేసి మనశ్శాంతిగా మనకు ఉండదు. కానీ ఇక్కడ ఏం చేస్తారు అంటే దాన్ని ఎగరేస్తారు, అసలు పలకరు అనమాట. యాక్స్ టా అనేది తీసేస్తారు. నెక్స్ట్ వీక్ టా లేదు, నెక్స్ట్ మనం ఎట్లా పలుకుతాం? నెక్స్ట్ వీక్ ఇలా పలుకుతాం. కానీ ఫారెన్లో ఉన్న వాళ్ళు ఎలా పలుకుతారు? అదే మెయిన్ ఇంగ్లీష్ స్పీకర్స్, యూరోప్ ఆర్ బ్రిటన్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ వీక్ టా అనేది తీసేస్తారు. మనం జాగ్రత్తగా గమనిస్తే టాలు డాలు ఈ పోతున్నాయి అనమాట. గోవే, ఓ, గో, గో అవే, ఏ ఎగరేసారు. మొత్తం కలిపేసి ఈ అవే, గో అంటే ఇది చూడండి ఇట్లా ఉండేది. గో అవే, ఈ తీసేసారు. గో అవే 5. తర్వాత చాకోలేట్ ఇలా మనం పలుకుతాం, చాకోలేట్ అని. వీళ్ళు ఎలా పలుకుతారు? ఓని ఎగరేస్తారు, చాకలేట్ అయింది. చా కా లేట్. ఓకే, కా ఇద్ది అనమాట. కో కాస్త కా ఇద్ది అంటే ఓ ఎగరేసారండి. చాక్లెట్. గివ్ హా, హెచ్ తీసేశారు. గివ్. ఐ ఆస్ట్, ఐ ఆస్ట్, కా తీసేశారు. ఓకే, ఆస్ట్ అయింది. ఆస్క్డ్, ఇది కష్టంగా ఉంది కదా చూడండి. తెలుగులో ఈ విధంగా అమరిక వస్తుందంతా కూడా ఏదైతే ఉందో నెక్స్ట్ వీక్ చూడండి, 2 కింద ఏవైతే ఇలా వస్తున్నాయో కష్టంగా ఉంటాయి పలకడం. వాటిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే సింపుల్గా ఆ పదాలని స్కిప్ చేస్తున్నారు. అదే ఈజర్. పోలీస్ కదా, ఓ తీసేస్తా ప్లీజ్ అవుతుంది. మనకు అర్థం కాదు ప్లీజ్ అంటారు. ఏంది ఇది ఏమన్నట్టు వాడు స్పీడ్గా గ్లైడ్ అవుతున్నా వెళ్ళిపోతాడు. ఈ విషయంలో ఏంటంటే స్మూత్ రన్నింగ్ ఆఫ్ ది స్పీచ్ జరిగిపోతా ఉంటుంది. మనకేమో అర్థం కాదు వాడు పోలీస్ అన్నాడా ప్లీజ్ అన్నాడా. ఓకే, ఎట్లా ఏందనేది మనకు అర్థం కాదు. మళ్ళీ ఇక్కడ ప్లీజ్‌లో జెడ్ లాగా వస్తుంది. ఓకే, పలికేటప్పుడు ప్లీజ్, ఇది ప్లీజ్ సా అన్నమాట. కాబట్టి ఓ అనేదాన్ని ఏం చేస్తాడు? ఎస్కేప్ చేస్తాడు. ప్లీజ్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఓని తీసేస్తే ఏముంది? పిఎల్ఐసీ కదా! అలానే నేను రాస్తా అంటే కుదరదు. రైటింగ్‌లో కుదరదు. స్పీకింగ్‌లో ఓకే. డిఫరెంట్ మనం అసలు పూర్తిగా పలక్కపోతే అదేందో మనకి అపరాధ భావన అనేది వస్తుంది. వాళ్ళకి అట్లా కాదు. ఎలా పలుకుతారు దీన్ని? డిఫరెంట్. డిఫరెంట్ అని మనం పలుకుతుంటే ఈ ఇలిజన్ అనే ప్రక్రియ ద్వారా ఏం జరుగుతుందంటే కొన్ని సౌండ్స్‌ని డ్రాప్ చేస్తారు ఉద్దేశపూర్వంగా. డిఫరెంట్‌గా సోలు డిఫరెంట్ అని వస్తుంది. ఆ విధంగా. ఇప్పుడు మనం ఇంటరెస్టింగ్ అని పలుకుతాం. ఓకే, ఇంటరెస్టింగ్ అని పలికితే తప్ప మనకసలు నిండుదనం ఉండదు. వాళ్ళెలా పలుకుతారు? ఇంట్రెస్టింగ్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఉందో దాన్ని తీసేస్తారు. ఆఫ్టర్ టీ తర్వాత ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో దాన్ని డ్రాప్ చేస్తాడు. ఇంట్రెస్టింగ్ అయితే. మనం ఈ కూడా కలుపుతాం ఇంటరెస్టింగ్ అంటే తప్ప మనకు ఆనందం ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటిది జరుగుతా ఉంటుంది ఈ ఎలిషన్‌లో.
ఇదండి టోటల్‌గా ఏందంటే డ్రాపింగ్ ఆఫ్ ఎ సౌండ్ వైల్ స్పీకింగ్ ఈజ్ ఎలిషన్ అనేది మనమైతే తెలుసుకున్నాం. అండ్ టోటల్‌గా ఈ విధంగానే అన్నీ కూడా మీకు వివరించమంటే సింపుల్‌గా మీరు ప్లేలిస్ట్ లింక్ అని అడిగినట్లయితే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసినా గాని మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి పూర్తిగా యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.